అంటే ఇప్పుడు నిఖిల్ కి ఇచ్చేసిరు టైటిల్ విన్నర్ నిఖిల్. గౌతమ్ కి ఇవ్వలేదని ఇప్పుడు అందరూ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు చేస్తామన్నా. ఎందుకు ఇంతమంది కొన్ని వందల మంది అన్నా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిరంటే గౌతమ్ కోసమే. మీరు అందరు గౌతమ్ కోసం వచ్చినా లేదా? కానీ గౌతమ్ కనిపించట్లేదు. ఏంటి గౌతమ్ ఫ్యాన్స్ అందరు గౌతమ్ ఫ్యాన్స్ అంటారు. మాట్లాడాలి మరి గౌతమ్ ఫ్యాన్స్ అంటే కొంచెం గౌతమ్ అన్న ఫ్లవర్ కాదు, ఫ్లయర్. ఎందుకు చేశారు అనిపిస్తుంది నాకు. ఎంత ఓట్లు చేసి 10 ఓట్లు ఇస్తా డైలీ ఎక్కువ వచ్చినా గానీ ఇవ్వలేదు కదా. కావాలని రాజకీయం చేశారు ఇక్కడ. ఇదంతా పాలిటిక్స్. నిఖిల్ కన్నా గౌతమ్ పాలిటిక్స్. ఓట్లు వచ్చినాయి. ఇది కేవలం ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఇప్పుడు గెలిపించారని చెప్తున్నారు. తెలుగు వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడ్డా సరే కన్నడ వాళ్ళకి గెలిపించారని చెప్తున్నారు. ఇది కరెక్టే కాదు. ఇదంతా రాజకీయం. నాగార్జున అది కావాలి. ఏందన్నా అంత మొత్తం రాజకీయం చేస్తానన్నా. ఇది రాజకీయం కాదు. ఇది బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ చూడకూడదు దగ్గర అంతే. చూడదు బిగ్ బాస్. ఎందుకని ఇంత రాజకీయం అయితే కష్టపడి సంపాదించాడు. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్. ఈ సీజన్ అనేది కాదు, లాస్ట్ సీజన్ నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది 2 రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో. కోట్లలో ఉన్నారు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక 10 ఓట్లు పోతున్నాయి బ్రో. ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, నాగమామకి చెప్తున్నా, ఇది నాగమామకి చెప్తున్నా. నాగమామ నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. మేము 2 రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది కప్ ఎవరైనా కొట్టని బ్రో, కప్ ఎవరైనా కొట్టని, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని, మీడియా వాళ్ళని తరిమి కొడుతున్నారు. ప్రజలని కూడా తరిమి కొడుతున్నారు. మీరు చూడట్లేదు. మీరు గడ్డ పైన ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. వస్తారా? ఒకటే మాట, అంటే ఈ గేమ్ అయితే అన్ఫేర్ అనుకోవచ్చా? అంతేనా? చాలా అంతేర్ ఇది. చాలా అంతేర్ ఇది. చాలా అంతేర్ ఇది. గౌతమ్ నువ్వు చూడలే ఎంత కష్టపడ్డాడు. ఎంత కష్టపడడానికి మగోడాడు. గౌతమ్ మగోడు. సీజన్ మొత్తం 1 man షో, 1 sided ఆడింది కదా గేమ్ మొత్తం. అలాంటి అతనికే రావాలి కదా. నిఖిల్ ఇస్తున్నట్టు న్యూస్ అలాగే వచ్చింది బయట. అది కరెక్ట్ కాదు కదా. అందరూ మన తెలుగోడు, అతనికే రావాలి కదా. అది సో అలా మేము గౌతమ్కి రావాలని కోరుకుంటున్నాం. గేమ్ ఆడలే నిఖిల్ సరిగా. గౌతమ్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా గౌతమ్ అతనికి రావాలి కదా. బయట ఓటింగ్ కూడా గౌతమ్కి ఎక్కువ వచ్చింది. అలాంటి గౌతమ్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు. నిఖిల్కి ఇస్తున్నారు. అది నాన్ కాదు కదా అది. సో గౌతమ్కే రావాలి. గౌతమ్కే రావాలి. అన్నా ఓకే అన్న, మీరు అనుకున్నట్టు నిఖిల్ విన్నర్. అరే తెలుగు వాళ్ళకి ఇవ్వాలంటారు మన బ్యాన్ చేయాలంటారు. మీ ముందే ఒక పర్సన్ తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారన్న? మీరు కూడా ఏం చేస్తున్నారు? వైరల్ చేయాలన్నా మీరు కూడా వైరల్ చేయాలి ఇది. అరే పోలీసు వచ్చి కొడుతుంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిఖిల్ ఒక ట్రోఫీతో మన ముందరికి రాబోతున్నారు. ఇంకాసేపట్లో యొక్క జోష్ తో మనందరం ముందుకు రాబోతున్నారు నిఖిల్. ఇంకాసేపట్లో లోపలైతే బాగా ఒక మంచి దాని ఏమంటారు, ఒక జోరు నెలకొంటుంది. ఇప్పుడు అంటే రామ్ చరణ్ కూడా ఒక గెస్ట్ గా రావడం జరిగింది. రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఒక విన్నర్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ కావచ్చు, అంటే నిఖిలేనే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం జరుగుతుంది ఇంకాసేపట్లో. ఎవరికైనా మన తెలంగాణ బిడ్డకు విన్నర్ వస్తుంది. మనకు అన్ని వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం పోలీసులతో దెబ్బలు పడుతున్నాయి. మనకి అన్ని తెగించుకొని మనం వస్తున్నాం అన్న.
మరి నాకు దెబ్బలు పడ్డాయి అని తెగించుకొని నేను వస్తున్నా. నేను నన్ను కొట్టారు, అన్నీ అయినాయి, ఓకే అయిపోయి అన్నీ అయిపోయినాయి. నాకు వీడియోలో పడ్డా నాకు ఇబ్బంది లేదు, నాకు పడ్డాయి, నాకు తిరిగి దెబ్బలు పడ్డాయి, నేను వచ్చిన. నేనంతే మన తెలంగాణ ఎందుకు కొడుతున్నా అంటన్నా, ఇట్లా పబ్లిక్ చూసి చాలా మంది ఇట్లా పబ్లిక్ చూసి వస్తున్నారు పోలీసు వాళ్ళన్న. మన ఇప్పుడు మన అల్లర్జున్కి ఇట్లా అయిందని చెప్పి చాలా మంది పబ్లిక్ వచ్చిందన్న. ఎందుకంటే అల్లర్జున్కి మొన్న కేసు అని చెప్పి ఇట్లా పోలీసులు మొత్తం అది కూడా సపోర్ట్ కరెక్టే. అది మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నది. అది ఓకే, మంచిగా అనిపించింది అన్న, సూపర్. నాకు ఆయన ఒక వరంగల్ బిడ్డ అన్న, అన్నప్పుడు మనం కష్టపడుకుంటూ వస్తున్నాం. మనం నాకు ఎవరి ఇష్టం లేదన్న, మనం ఇంత చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాం కాబట్టి మన తెలంగాణ ఆంధ్రనే ఎవరైనా కానీ మనం ఇట్లా ఎదుగుతూనే రేపొద్దున మనకు పేరు వస్తుంది అన్న. ఓకే, అది నా పేరు సూర్య అన్న. బిగ్ బాస్ చూస్తా ఉంటారా? డైలీ చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 8? చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఫైనల్ కి వచ్చేసరికి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అఖిల్ డార్లింగ్ అనుకుంటున్నా. అఖిల్ అన్న బాగా చేస్తుండు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, డైలీ చూస్తున్న బిగ్ బాస్. అఖిల్ అన్న యాక్టింగ్ అవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది. అఖిల నిఖిల నిఖిల్, అందుకే నాకు అదే నిఖిల గౌతమ్ అంటుండు. ఎవరు గెలుస్తాడు? నిఖిల్ గెలుస్తాడు. నిఖిల్ బాయ్ గెలుస్తాడని హోప్స్ ఉన్నాయి. వరంగల్ బిడ్డ అని చెప్పన్నా. వరంగల్ బిడ్డ అని చెప్పు. వరంగల్ బిడ్డ వరంగల్ బిడ్డ వరంగల్ బిడ్డ అని చెప్పన్నా. మేము మెగా ఫ్యాన్స్, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన. రామ్ చరణ్ కోసం వరంగల్ బిడ్డ గెలిచిండు నిఖిల్. చాలా హ్యాపీగా ఉన్నది. నిఖిల్ వరంగల్ కాదు, కర్ణాటక. కర్ణాటక తెలంగాణ నుంచి మనకు ప్రిఫరెన్స్. తెలంగాణ మనం నిజామాబాద్, కామారెడ్డి. ఎందుకు వచ్చారు? ఇది బిగ్ బాస్ కోసం, రామ్ చరణ్ కోసం. రామ్ చరణ్ అవసరం వచ్చారా? నిఖిల్ గెలుస్తారా? చూసారా? చూసినాం, హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. బిగ్ బాస్ కూడా సూపర్ ఉంటది. ఓకే, మన జనసేన పార్టీ నుంచి వచ్చినాం. జనసేన పార్టీ ఎందుకులే కానీ ఇప్పుడు అదే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? 7 బాగుంటది 8 కంటే. ఓకే, 8 సెకండ్ చెప్తారా?